ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్లో నిలిచింది. గత సీజన్లో కలిసికట్టుగా ఆడి టైటిల్ సాధించిన ఆ జట్టు ఈ సీజన్లోనూ అలాంటి ప్రదర్శనే చేస్తోంది. అయితే తుది జట్టు విషయంలో ఆర్సీబీ పెద్దగా మార్పులు చేయలేదు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవడంతో ఆర్సీబీకి కొత్త చిక్కు వచ్చిపడింది. తుది జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో ప్రతిభ ఉన్నప్పటికీ పలువురు ఆటగాళ్లు బెంచ్కే పరిమితమవుతున్నారు. ఆర్సీబీ విదేశీ ప్లేయర్స్లో ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జోష్ హెజల్వుడ్లను తుది జట్టులోకి తీసుకుంటోంది. హెజల్వుడ్ అందుబాటులో లేనప్పుడు జాకబ్ డఫీని ఆడించింది. అతడు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అతడు మళ్లీ బెంచ్కే పరిమితమవుతున్నాడు. ఇక ఇంగ్లాండ్కు చెందిన విధ్వంసకర ప్లేయర్ జాకబ్ బెథెల్, జోర్డన్ క్రాక్స్ లాంటి వారు సైతం అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా జాకబ్ బెథెల్ టీ20 ప్రపంచ కప్ 2026లో సత్తా చాటాడు. భారత్తో జరిగిన సెమీస్లో 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. కానీ అతడికి మాత్రం ఐపీఎల్ 2026లో ఆడే అవకాశం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెథెల్ లాంటి ప్రతిభావంతుడు బెంచ్పై కూర్చోవడం ఏమాత్రం బాలేదని వ్యాఖ్యానించాడు. ఓపెనర్గా వన్ డౌన్లో అతడు సత్తా చాటగలడని పేర్కొన్నాడు. తన కెరియర్లో ముఖ్యమైన ఇలాంటి సమయంలో అతడు బెంచ్పై కూర్చొని టైం వేస్ట్ చేయొద్దని కుక్ సూచించాడు. అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశం రావట్లేదు కాబట్టి తిరిగి ఇంగ్లాండ్కు వచ్చి కౌంటీ క్రికెట్లో ఆడాలని చెప్పారు. కాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీ 6 మ్యాచ్లు ఆడింది. లీగ్ స్టేజ్లో మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరి ఇప్పటికైనా అతనికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.